నీతిమంతులలో గొప్ప నీతిమంతులు, చిన్న నీతిమంతులు అని ఉండరు. ఇప్పుడు నీవు ఎంత నీతిమంతుడవో పరలోకంలో అడుగుపెట్టేటప్పటికి అంతే నీతిమంతుడవు. ఇప్పుడే రక్షణ పొందిన వ్యక్తి ఎంత నీతిమంతుడో 30 సంవత్సరాల కిందట రక్షణ పొందిన నేను అంతే నీతిమంతుణ్ణి. అందాక ఎందుకు, సిలువ మీద రక్షణ పొందిన దొంగ అప్పటికప్పుడే ప్రభువును నమ్ముకొని నీతిమంతుడయ్యాడు. అపోస్తులుడైన పౌలు ఎంత నీతిమంతుడో అప్పటికప్పుడు దొంగ అంతే నీతిమంతుడయ్యాడు. దొంగ ఒక్క క్షణంలో అంతే నీతిమంతుడయ్యాడు. వ్యత్యాసం ఏమీ లేదు. పాత నిబంధనలోని భక్తులను గూర్చి మనం విన్నప్పుడు ఒకటి గ్రహించాలి. వారు గొప్ప నీతిమంతులు గనక వారి ప్రార్థనకు గొప్ప విలువ అని అనుకోకండి. విశ్వాసులందరూ సమానంగా నీతిమంతులు. ప్రతి నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమై బహుబలము గలదై ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది. సో